ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి ఈరోజు మా సినిమా రాజాదిరాజాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా విజయవాడలో ఉన్న ప్రజలందరికీ, ఆడియన్స్ అందరికీ మా సినిమాని మీరు తీసుకుని వెళ్తారని కోరుకుంటున్నాను అండి. అండ్ విజయవాడకి రావడమే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి వచ్చాము. ఏవి ఆశీస్సులు తీసుకుని మా జర్నీ మొదలు పెడదామని. సో అందుకు మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను, నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను. మా సినిమా రాజాదిరాజా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవబోతున్నాను. అండ్ ఇది ఒక మంచి సినిమా అని అందరూ అంటారు వాళ్ళ సినిమా గురించి మంచి అని, కానీ జెన్యున్గా చెప్తున్నానండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. మేమందరం చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి. రోజులుండే 48 hours 72 hours రోజులు తరబడి కష్టపడ్డాం. అండ్ డే అవుట్ అసలు లిటరలీ చాలా అంటే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. అండ్ ఎమోషనల్ జర్నీ నాకు చాలా ఇది సినిమా. అండ్ ప్రతి ఒక్కరికి మా డైరెక్టర్ అనిల్ గారు ఎవరైతే చాలా డెడికేటెడ్గా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మొదటి నుంచి ఎండ్ వరకు చాలా బాగా సినిమాని డెవలప్ చేసుకుంటూ టైం టు టైం తీసుకొచ్చారండి. మంచి కాస్ట్ క్రూని కూడా సెలెక్ట్ చేసుకున్నాం. భద్రం గారు, తీషన్ గారు, విశాఖ, 3 లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు మాకు. నరేష్ సార్, సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్, we even have Vishnu, we have Rohini garu, we have Rajeshri garu, and if I'm missing out anyone, Avasrala Srinivas sir. Oh yeah, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ అయ్యాయి, ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఎవరెవరి గుర్తుపెట్టుకున్నాం అనేది కొంచెం చాలా మంచి జర్నీ అండి. మేము ఎంతైతే కష్టపడ్డామో మీరు అందరూ ట్రైలర్ చూస్తారు. అసలు చూస్తారు మీరు అందరూ ట్రైలర్? ఎలా అనిపించింది? అవునా? నేను ఎలా అనిపించాను? థ్యాంక్ యూ సో మచ్ అండి. July 17th మా సినిమా రిలీజ్ అవబోతుందండి థియేటర్స్ వల్ల. అందరూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తప్పగా వెళ్ళి చూడండి. చాలా మంచి సినిమా. దీనిలో నేను మీరు బట్ అందరు తప్పక చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాలో మీరు ఏ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు? అంటే 2 వేరియేషన్స్ కనబడతాయి కదా, ఒకరు రాజరికాలు, ఒకరు అంటే ఏంటి వేరియేషన్ అంటే అది ఇక్కడ సినిమాలో చూస్తారు ఆ వేరియేషన్ అనేది. అందుకని July 17th అంటే మీకు తెలుస్తుంది అసలు ఏంటిది ప్రాపర్గా. బట్ ఆ 2 క్యారెక్టర్స్ ఆర్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్క థింగ్స్ నేర్చుకున్నాను. ఓన్లీ ఆ ఫస్ట్ క్యారెక్టర్ గురించి అయితే నేను బ్రీఫ్ చేయగలుగుతాను. ఒక యంగ్ బాయ్ అండి, తన ప్యాషన్ని తనకు నచ్చినది పని చేయాలని తనకి ఎప్పటి నుంచో ఉండే, కానీ ఫ్యామిలీ వల్ల తను ప్రతిసారి తనని తగ్గించుకోవడానికి ట్రై చేసుకున్నాడు. ఫాదర్ అపోజ్ చేశారు చాలాసార్లు. అలాంటి ఒక ఫాదర్ సన్ స్టోరీలో ఒక మలుపు తిరుగుతుంది. అది మీరు July 17th ఇస్తారు. అంటే సీనియర్ ఆర్టిస్టులతో చేశారు కదా, వాళ్ళు ఇచ్చి ఏం నేర్చుకున్నారు ఎలాగా? అంటే అంతా ఒకేసారి మీరు కొత్త సినిమాలో యాక్ట్ చేశారు కదా. సో ఫ్రాంక్లీ చెప్పాలంటే ముగ్గురు లెజెండరీ యాక్టర్స్తో చేయడం అనేది నా సౌభాగ్యం అండి. ఇట్స్ రియల్లీ ఫస్ట్ ఫిల్మ్లో ఇలాంటి ఒక ఆపర్చునిటీ రావడము చేయడం అనేది కూడా ఇట్స్ సంథింగ్ రియల్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ యాక్టింగ్ చేసేటప్పుడు నేను ఎక్కువ ఆలోచించలేదు ఏమేమి తీసుకుంటానో ఏంటో అని. బట్ ముగ్గురు నుంచి నేను నేర్చుకునేది డిసిప్లిన్. ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా ఎంత డెడికేటెడ్ 10 to 15 minutes అంట
10 to 15 minutes బిఫోర్ సెట్ మీదకి వచ్చేస్తారు ఆల్ 3 యాక్టర్స్ ఇర్రెస్పెక్టివ్. అప్పుడు ఎలా ఉండనో డెడికేట్, ఇప్పుడు అంతే ఉన్నారు. అసలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని చూసి ఇంకా మోటివేషన్ వస్తుంది అలాంటి యంగర్ జనరేషన్కి. దే రియలీ అమేజింగ్ యాక్టర్స్ లైక్ నరేష్ సార్, సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్. అండ్ చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను, నరేష్ సార్ ఎప్పుడైతే చిత్రం బరారే చిత్రం లాంటి ఒక సినిమా తీస్తాడో నాకు ఆ లాంగ్ టైం బ్యాకే అదో అలా ఆ టైంలో ఇలాంటి ఒక యాక్టర్ చేయొచ్చు ఇంత వర్సిటైల్గా. అదే నేను నా షార్ట్ ఫిల్మ్లో కూడా చేశాను 2021 రెడీ. हाय नमस्ते, मेरा नाम विशाखा है. आई एम सो सॉरी मुझे तेलुगु में अच्छे से बात करना नहीं आता है. मैं बात कर सकती हूँ अगर स्क्रिप्ट में जाए और डायरेक्टर सर कुछ डायलॉग्स दे रहे हैं तो मैं अच्छे से बात कर सकती हूँ. बट నేను తెలుగు మాట్లాడలేను ట్రై చేద్దాం. సో ఐ ట్రై బట్ ఎందుకంటే నేను మాట్లాడటం కొంచెం difficult. You all will laugh maybe. So I'll speak in English. First of all, thank you to everyone, all the media people who come here today to support us, to support our film. It's my first time in Vijayawada and we went to the temple, Kanak Durga temple, and it was a very beautiful space we got into since morning. I just feel like the city also has so much, I think, to offer, which we'll discover today the entire day. To the audiences, I just want to say this film that we are doing, all of us as a team, it's a very beautiful film. It's a very family-oriented film. Audiences from any age group can come and watch the film. And trust me when I say this, when you come to the theatre, you're definitely going to forget about the outside world. And you'll come and you'll live that magic, the world that we try to create with our craft. So I would just request everyone to take out that one day and come and watch our film. It'll mean a lot to all of us when we start. All we want is audience love. So it will really mean a lot if you all come and watch our film. And I think I would like to thank Anand sir, and I'd like to thank our producer Niharika ma'am for the opportunity that they've given me. It means so much to me. No matter how many times I say this, it'll never be enough because my first film will always be special even after 20-30 years. I'll always remember this journey that I've learned so much from, and it has given me my dreams a place where it was a dream always that I wanted to enact. So it's my first step, which will always be very special. And I'd like to thank our co-actors, Bajram sir, Parvatesham. Wow, अंग्रेजी नहीं Parvatesham. But I always call that. Parvatesham ji आए हैं and जी मेरा 80 years है जी so I'm very grateful actually. भैया అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడి పని ఉంటుంది నిజం కదా పాష్గా ఉంది. వాష్గా ఉంటుంది So yeah, just that I'm very grateful. That's all I can say. I'm very grateful that I got this opportunity and I'm sitting here on this stage in front of all of you. So thank you so much. డైరెక్టర్ ఓకే గట్టిగా ఓకే. ఆయన గట్టిగానే మాట్లాడతారు నేను చెప్తుంటే గట్టిగా మాట్లాడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మా విజయవాడ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. నేను పుట్టి పెరిగింది విజయవాడలో. సో నా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కా మూవీ టీజరు విజయవాడలో రిలీజ్ చేశారు. ఆ సినిమాకి నేను వర్క్ చేశాను. అప్పుడు మేనిఫెస్ట్ చేశాను నా సినిమా, నేను డైరెక్ట్ చేసిన సినిమా విజయవాడలో ప్రమోషన్ చేయాలి అని. ఈరోజు ఇక్కడ ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. విజయవాడ ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి గుడికి వెళ్తాము, అది రెగ్యులర్. ఈరోజు కూడా మార్నింగ్ గుడికి వెళ్ళాము, వచ్చాము. మీ అందరి ముందు ఇప్పుడు మా సినిమా రాజాదిరాజా సినిమాతో మీ అందరి ముందు ఉన్నాము. రాజాదిరాజా ఆబ్వియస్లీ నా లైఫ్లో బెస్ట్ మూవీ, ఎందుకంటే నా డెబ్యూ మూవీ ఎప్పటికీ కూడా నాకు బెస్ట్ మూవీ.
అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి అండ్ హీరో రుతిక్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఇప్పటివరకు ఒక ఏడీగా వర్క్ చేయడం వేరుంటుంది, డైరెక్టర్ అయిన తర్వాత వచ్చే రెస్పాన్సిబిలిటీస్ వేరుంటాయి. కథ దగ్గర నుంచి ఆర్టిస్టులతో కోఆర్డినేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోని కేర్ తీసుకుంటూ మా ప్రొడక్షన్ మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసింది. ఆ ప్రొడక్షన్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడూ కూడా వమ్ము చేయకుండా మా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాము. రాజా సినిమాలో సాయి కుమార్ గారు ఉన్నారు, నరేష్ గారు, మంజు భార్గవి గారు, చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు మూవీకి. అండ్ మా మూవీ నుంచి ఇప్పటికీ టీజర్ అండ్ ట్రైలర్తో పాటు 2 సాంగ్స్ కూడా రిలీజ్ చేశాము. అన్నిటికీ కూడా ఒక చాలా మంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మేము వాళ్ళ ప్రేక్షకుల స్పందన చూసి మేము ఇంకా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఏంటంటే మేము ఏదైతే కోరుకున్నామో ప్రేక్షకుల నుంచి అది మాకు కనిపిస్తుంది వాళ్ళలో. సో దట్ కమింగ్ ఫ్యూచర్లో కూడా మా సినిమా మీద ప్రేక్షకులు అదే అభిమానాన్ని చూపిస్తారని జూలై 17న రిలీజ్ అవుతున్న రాజా సినిమాని థియేటర్స్లో చూసి మీ విజయవాడ అబ్బాయిని మీరు గెలిచేలా చేస్తారని. సే లౌడ్లీ. గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పండి. మైక్ పంచి పనిచేస్తున్నాను నిన్నాడు ఇందాక దాకా గట్టిగా మాట్లాడారు, మైక్ మీ దగ్గరికి వచ్చేసరికి స్లోగా ఇందాక దాకా గట్టిగా. హాయ్ అండి. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాం, చాలా హ్యాపీ అనిపించింది, అందుకే హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఇందులో మంచి క్యారెక్టర్ చేశాను, ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ హరిక మేడంకి, మా డైరెక్టర్ ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. రాజా ఈ మూవీ జూలై 17th రిలీజ్ అవుతుంది. మీ అందరూ తప్పక థియేటర్కి వచ్చి చూడండి. మా డెబ్యూ హీరో రుత్విక్ గారికి అండ్ మా డెబ్యూ హీరోయిన్ విశాల గారికి సో ఆల్ ద బెస్ట్. సో మీ ఇద్దరికి మంచి ఫ్యూచర్ ఉంది. సో లుకింగ్ చాలా బాగా కనబడుతుంది స్క్రీన్ మీద. సో ఈ మూవీ హిట్ అవ్వాలి, దీనివల్ల మరిన్ని మంచి అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ మూవీ మీకు నచ్చితే 10 మంది చెప్పండి. అండ్ హలో భద్రం మంచి సింగరు, పాటలు చాలా బాగా పాడతాడు, పాట పాడి ఇప్పుడు పాట పాడతాం. ఇప్పుడు పాడేసి థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ రాజా మూవీ ఈ నెల 17వ తేదీన రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ మేము ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తాం. అమ్మవారి బ్లెస్సింగ్స్తో తీసుకుని అక్కడి నుంచి కిందకి రావడం, మమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరుగుతుంది. చాలా చాలా సంతోషం. దీంట్లో ఇప్పటివరకు మనకి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు నిలిచిపోతాయి. అలాంటి సినిమాయే మా మూవీ రాజా. దీంట్లో మీరు అంత గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాజా, ఇక్కడ రాణి, వీళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చారు, మీరు ఇక్కడే ఉంటారు భయ్య. సో హ్యాపీ. మీ వర్క్ నేను చూసా, మేము వర్క్ చేసేటప్పుడు కూడా హీరో గారు మా రాజా ఆయన యూఎస్లో యాక్టింగ్ మీద కోర్సెస్ చేసి రావడం జరిగింది. అలా కదా యూఎస్లో చేశారు కదా అంటే అక్కడ ఎక్స్ప్రెషన్ ఉంటాయేమో అనుకున్నాం, కానీ వచ్చిన తర్వాత ఆయన ఎమోషనల్ సీన్స్ చేస్తున్నప్పుడు ఫాదర్కి సన్కి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. చాలా చాలా అద్భుతంగా చేశారు. చాలా పెద్ద యాక్టర్స్ నరేష్ గారు, పెద్ద యాక్టర్ సాయి కుమార్ గారు కూడా ఎప్రిషియేట్ చేశారు. అంటే సెట్లోకి రావడం, ఇలాగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బాగా చేసినప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. ఆ విధంగా గ్రేట్ ఫ్యూచర్ భయ్య, యు రాక్ యువర్ ఇయర్. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మన హీరోయిన్కి హిందీ రాలేదు, కానీ అమ్మాయికి మనకి తెలుగుకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ అమ్మాయి పేరే విశాఖ, కాబట్టి విశాఖపట్నం ఉంది కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. మంచి ఎక్స్ప్రెషన్స్, వెరీ బ్యూటిఫుల్. ఐ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్, ఆల్ ది వెరీ బెస్ట్ విశాఖ. ఇంకా డైరెక్టర్ గారు మీ అబ్బాయి, విజయవాడ అబ్బాయి, ఇక మీ రెస్పాన్సిబిలిటీ మామూలు సినిమాకి ఎంతైతే ఉందో ఈ సినిమాకి మరింత రెట్టింపు అయింది. ఎందుకంటే దీంట్లో డైరెక్టర్ గారు, డిఓపి గారు ఇద్దరు అన్నదమ్ములు, రవి గారు డిఓపి. సో ఇద్దరు కూడా మీ ప్రాంత వాసులు కాబట్టి ఇది మీ రెస్పాన్సిబిలిటీ. మీ అబ్బాయిని మీరు గెలిపించుకోవాల్సిన అవసరం ఉందా చెప్పారు. అత్యధిక మెజారిటీతో గెలుస్తారు, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే చాలా చాలా మంచి సినిమా. అంటే మామూలుగా సినిమా గురించి చెప్తున్నాం, కానీ కొన్ని సినిమాలు యాక్ట్ చేసినప్పుడు
నేనే గుర్తుందో లేదో సినిమా చేస్తున్నప్పుడు ప్రమోషన్స్ మేము మా పార్వతి మా బ్రదర్ అనుకున్నాం మేము ప్రమోషన్స్ రావాలి చేయాలి అని. అంత హైదరాబాద్ నుంచి ఇలాగా అన్ని ప్రదేశాలకు వెళ్ళి సినిమా గురించి ప్రమోట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. సో ఈ సినిమా పెద్ద విజయం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ప్రొడ్యూసర్ నిహారిక గారు మా హీరో గారు మళ్ళీ బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఇంతమంది మంచి బాండింగ్ మధ్యన తీసిన సినిమా రాజాది రాజా. సో ఈ సినిమా సక్సెస్ కావాలని మీ అందరి సహాయ సహకారాలు కావాలి. అమ్మవారి బ్లెస్సింగ్ తీసుకున్నాం. ఇక నెక్స్ట్ మీ సపోర్ట్తో ప్రజల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరు అందరూ ఆల్ ది వెరీ బెస్ట్ ఒకసారి చెప్పండి, మేము థ్యాంక్ యూ చెప్తాం. మీరు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పండి, మేము థ్యాంక్ యూ చెప్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, నమస్తే. అలాగే చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే విజయవాడ. ఇంకొక విషయం మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని రీసెంట్గా 5K స్టెప్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశా. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కనీసం 5,000 అడుగులు నడవండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆ 5,000 అడుగులు చేసుకుంటూ థియేటర్కి వచ్చేయండి. నమస్తే. థ్యాంక్ యూ. వన్ సెకండ్ అది చేసి మేము ఫోటో